హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. నమస్తే. బాగున్నారా దీప గారు? అరుణ గారు హాయ్ హాయ్. సూపర్ గా మండే ఉన్నా. రోజు ఎంత బాగున్నారో ఆ విష్ చేయడానికి అదే చెప్పడం కోసమే చేశాను. మండే మాట్లాడించారు, ఇంకా అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ. ఏం చాలా చేస్తున్నా? నైస్ గా ఉన్నాయి డ్రెస్లు అన్ని. థ్యాంక్ యూ, మీరు బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. మీరు చాలా బాగున్నారు నిజంగా. అయ్యో ఏంటో ఈరోజు ఎన్ని కాంప్లిమెంట్స్ నాకు. మ్మ్. సరే ఈరోజు పాట పాడుతున్నారా మరి? హా, పాట గొంతు సవరించుకుంటున్నారంటే ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉంటారు. పాడండి. ఏ రంగులే ఏ రంగులే బాబోయ్ మర్చిపోయింది. బాగుంది. ఓకే ఓకే దీప గారు. ఓకే గుర్తు రావట్లేదు తర్వాత. ఓకే నేను ఏం పర్లేదు. పాడదామని ఆ, ట్రై చేసా కానీ ఇంకా మరి లేదు మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. అలాగే అలాగే. ఉమ్, మొన్న ఇయరింగ్ చూస్తే భయపడతారని అడిగారు కదా దీప గారు. అవును. నేను గోల్డ్ రింగ్ అనుకున్నాను. గోల్డ్ కి ఎందుకు భయపడతారు? అందరికి నచ్చుతుంది, అంటే హ్యాపీగా కొనుక్కోవడం తీసుకొని కోసం వెళ్ళిపోతారు. భయపడతారు కదా అందుకని. ఉమ్, మా అబ్బాయి అన్నాడు డేరింగ్ అంటున్నాడు. ఫైరింగ్. డేరింగ్. ఓకే ఓకే. ఫైర్ కి అందరూ భయపడతాం కదా. అవునండి అవును అందుకు. నిజమే. ఓకే అరుణ గారు, బాగున్నారు కదా అందరూ? అందరూ బాగున్నారు. మీరు అడిగారని చెప్తా. నైస్ టాకింగ్ టు యూ బాబాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? రాజేష్. ఓకే మీ ఫుల్ నేమ్ చెప్పండి ఒకసారి. రాజేష్ రుద్ర. ఓకే, మిమ్మల్ని ఎక్కువ ఏమని పిలుస్తారు? రాజేష్ అనే పిలుస్తారు. కాదు, రాజేష్ కాకుండా ఏమన్నా హాఫ్ కట్ చేసి పిలుస్తారా? రాజు అని పిలుస్తారు ఇంట్లో అయితే. ఓ రాజు. మీకు ఏ పేరు ఇష్టం? రాజు అనే ఇంట్లో వాళ్ళు పిలుస్తారు కాబట్టి రాజు అంటే క్లోజ్ గా అనిపిస్తుంది, అంతేనా? ఓకే. మీకు కాదు, కొంతమందికి ముద్దు పేర్లు అంటే చిరాకు. అలా ఏదైనా చిరాకు వచ్చే ముద్దు పేరు ఉందేమో కనుక్కుందామని అడిగా. లేదు లేదు, మాక్సిమం అందరూ నేను బయటే ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ తో అందరు రాజేష్ అనే పిలుస్తారు. ఆహా ఓకే. ఈరోజు ఏదైనా పొడుపు కథ ట్రై చేస్తారా? ట్రిక్కీ క్వశ్చన్. అవును, నిన్న ఎందుకు రాలేదు మీరు? ఓహో, ఇంత పెద్ద క్వశ్చన్ తో వచ్చారా మీరు? అంటే అప్పుడప్పుడు బోర్ కొడుతుందేమో అని కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ కోసం వేరే యాంకర్ కూడా వస్తుంటారు అనమాట. రోజు నన్నే చూస్తున్నారు కదా గుడ్ మార్నింగ్ లైవ్ లో. అప్పుడప్పుడు కొత్త యాంకర్ వస్తే కొంచెం కొత్తగా ఫీల్ అవుతారని. నేను మీకు పెళ్లి చూపులు అనుకున్నా. పెళ్లి చూపులా? ఓహో, ఎన్ని 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 ఆలోచనలు చేస్తున్నారబ్బా. ఒక్కరోజు హాలిడే తీసుకుంటే పెళ్లి చూపులు. ఓకే, ఇంకేమనుకున్నారు? అదే మీరు పెళ్లి చూపులో కూడా హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పండి అది అని. పెళ్లి చూపుల్లోనా? మనం అడగం, వాళ్ళే అడుగుతారు కదా. కానీ మీరు యాంకర్ ప్రొఫెషన్ లో ఉండి ఉండి మీరు దాన్ని కూడా కొంచెం వెరైటీగా క్వశ్చన్స్ అడుగుతాను. ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగి సెలెక్ట్ చేస్తా అనుకున్నారా? యాక్చువల్ గా నాకు ఈ ఐడియా లేదు ఇప్పటి వరకు. నిజంగా మీరు చెప్పాక ట్రై చేద్దాం అనిపిస్తుంది. లేదు, నాకు అట్లా అనిపించింది. ఒక డ్రీమ్ లాగా సంథింగ్ అట్లా థింక్ చేసుకున్న ఫన్నీగా, అందుకని వచ్చి అడుగుతున్నా. ఓకే, నో అలాంటివి ఏం లేవు. నేను చాలా హాయిగా బాగున్నా. నైస్ టాకింగ్ టు యూ రాజేష్ గారు. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? గిరిప్రసాద్ అండి, కర్నూలు. గిరిప్రసాద్ గారు మాట్లాడేమా మనం? లేదండి, ఇదే ఫస్ట్. ఈరోజే చూసారా షో? అవునండి. కాదు, ఇంతకు ముందే చూసి ఈ రోజు కాల్ చేశారా? ఈ రోజే అనుకోకుండా చూసారా? ఈ రోజే అనుకోకుండా. ఏం యాక్చువల్లీ మార్నింగ్ లేవగానే. ఓ ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇన్ఫోసిస్ లో చేస్తుంటాం అన్న. ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తూ కర్నూలు అంటున్నారేంటి? వర్క్ ఫ్రమ్ హోమా? వర్క్ ఫ్రమ్ హోమ్. బాగుందా వర్క్ ఫ్రమ్ హోమ్? లేకపోతే అసలు ఆఫీస్ లోనే బాగుందా వర్క్ చేయడం? ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ బాగుందండి. ఎందుకండి? లార్డ్ లాగా, కింగ్ లాగా హాయిగా ఇలా కూర్చొని మంచి స్నాక్స్ తెప్పించుకొని ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేయొచ్చానా? అలా అని కాదు, నాకు 7 months పాప ఉంది. సో అందుకు కొద్దిగా పాపను కూడా టేక్ కేర్ చేయాలి, అందుకనా?
మార్నింగ్ షిఫ్ట్ అయిపోగానే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ గా ఓకే ఆడుకుంటూ ఉండొచ్చు. ఓకే మీరు నైట్ షిఫ్టా? అవునండి. ఓహోహో ఓకే. బెంగళూరా హైదరాబాదా మీ ఆఫీస్ ఎక్కడ? హైదరాబాద్ అండి. అయినా కర్నూలుకి చాలా దగ్గర కదా, 3 hours ఏమో. అంతే, జస్ట్ 3.5 hours. 3.5 hours. ఓకే. సో ఈ షో గురించి ఏమైనా ఐడియా ఉందా, అస్సలు లేదా? యాక్చువల్లీ ఇందాక రణం కానీ రణం అది అలాంటివి విన్నప్పుడు సడన్ గా ఆన్సర్ వచ్చింది. సరే మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి. ఓహో ఓకే. యాక్చువల్గా ఈ షో ప్రతిరోజు 8:30 to 9 o'clock వస్తుంది, ఫ్రైడే వరకు. మీరు ఇష్టమైన హీరో సాంగ్ అడగొచ్చు, ఎవరికైనా సాంగ్ డెడికేట్ చేయొచ్చు, లేదా ఎవరికైనా విషెస్ చెప్పాలి, బర్త్డే విషెస్ లేదా ఎనీ అదర్ సెలబ్రేషన్స్ విషెస్ చెప్పొచ్చు లైవ్ షోలో. అది సంగతి. ఏదైనా డైలాగ్ చెప్తారా? డైలాగ్ ఏం లేదా? కొత్త కదా, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు డైలాగ్ తో కాల్ చేయండి. మీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఓ పవర్ స్టార్ ఇష్టమా? ఓకే గిరిప్రసాద్ గారు, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు నిత్యానా అండి? నిత్య కాదు. ఏం పేరండి? మొన్న చెప్పారు కానీ మర్చిపోయాం. ఓహో అలా అయితే చెప్తా, ఇంకా ట్రై చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నా. దీప. ప్రీతి. అస్సలు కాదు, దీప. దీప మర్చిపోయాం. మీ పేరు చెప్పండి. వాణి అండి. వాణి. ఓకే, నాకు గుర్తున్నారు, ఊరి పేరు మర్చిపోయా నేను. కామారెడ్డి అండి. కామారెడ్డి నుండి వాణి గారు. ఓకే. సో ట్రిక్కీ క్వశ్చన్ అడగమంటారా? నేనే మిమ్మల్ని అడుగుతా. ఓహో, నాకు ఇలా అడిగితే చాలా ఎనర్జీ వస్తుంది, అడగండి. ఆ తల్లి పచ్చగా పిల్లలు నల్లగా, పిల్లల్ని తినాలి అంటే తల్లిని కొట్టే తింటాము, చెప్పండి. సీతాఫలం కాదు. తల్లి పచ్చగా. అది మార్నింగ్ మనం మీకు క్లో ఇస్తున్నాను, మార్నింగ్ మనం యూజ్ చేస్తాం. మార్నింగ్ జలుబు చేస్తే దాన్ని వేసుకొని తాగుతాం. దాంట్లో మళ్ళీ అడగండి క్వశ్చన్. తల్లి పచ్చగా పిల్లలు నల్లగా, పిల్లల్ని తినాలి అంటే తల్లిని కొట్టే తింటాము. మార్నింగ్ జలుబు చేస్తే యూజ్ చేస్తామని ఇది యూజ్ చేసి ఉండనే. టీలో వేసుకొని తాగుతుంటాం. టీ నేను తాగనే. అల్లమా? కాదు. తల్లి పచ్చగా పిల్లలు నల్లగా, తల్లిని కొట్టి పిల్లల్ని తీసుకోగలుగుతాం, లేదంటే ఇలాచి. రైట్ అండి. ఏమండి ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరు అనుకున్న ఆన్సర్ కాదు. ఆ ట్రిక్కీగా ఎవరు చెప్పినా ఓకే. తల్లి పచ్చగా సీతాఫలంకి కూడా ఉంటదిగా. సీతాఫలం మీరు ఫస్ట్ ఏమన్నారు? కోస్తామన్నారు, అందుకే నేను సీతాఫలం అని చెప్పి తర్వాత కొడతా అంటే గుర్తొచ్చింది. లేండి. లేదు లేదు, మీకు అర్థం కానట్టుంది. కొట్టి తింటాము. ఏంటో నాకు ఈ మధ్య కొన్ని అర్థం కావట్లేదు, క్షమించండి వాణి గారు. ఓకే ఓకే అండి. నేను ఒకటి అడుగుతా, చెప్పండి. వీసా లేని అవసరం లేని దేశం. వీసా అవసరం లేని దేశం. వీసా అవసరం లేని దేశం. ఫన్నీ క్వశ్చన్ ఇది, నాలెడ్జబుల్ గా థింక్ చేయొద్దు, నాలెడ్జ్ ఉండాలి అని. నివాసం. నివాసమా? దేశం అన్నా. దేశమా? భారతదేశం. భారతదేశానికి వీసా కావాలి, లేకపోతే ఇంకా అంతే. మనం వెళ్ళాలంటే వీసా కావాలి. మనం ఇక్కడ ఎవరికైనా అడుగుతున్నా నేను, మనకి అంటే మనుషులకి. వీసా లేని దేశం ఏమో అండి. సరే ఆలోచించండి. నేను చెప్పండి. ఇప్పుడే చెప్పాను, ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాము. వాణి గారు ఆలోచిస్తూ ఉండండి. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు? అనిత. మాట్లాడుకుందామా మనం? ఇంతకుముందు ఎప్పుడు కాల్ చేయలేదా? ఏ ఊరు? నంద్యాల్. ఓకే, ఏం చదువుతున్నావు నాన్న? 9th క్లాసా? చిన్న పాపలా ఉంది వాయిస్. అనిత, ఏ సబ్జెక్ట్ ఇష్టం? ఇంగ్లీష్. ఓకే, లాంగ్వేజెస్ ఈజీ కదా, అందరికీ అవే ఇష్టం. ఓకే, పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? ఏంటి నీ గోల్?
నా డాన్స్ మాస్టర్ కావాలనుకుంటున్నా. డాన్స్ మాస్టరా? డాన్స్ బాగా చేస్తావా? అవునక్క, ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకుంటారు నాకు. ఓ సూపర్. ఏదైనా పాట పాడతావా? పాడతాక్క. పాడు. పాడు అనిత. నువ్వు యాదికొస్తే పానమే పోయినట్టుంది, నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటాను, రెక్కల గుర్రాలు లేవే రంగులే లోకం కాదే, గుర్రలుండటోని నిన్నే గుడ్డిగా నమ్మను నిన్నే, నువ్వు యాదికొస్తే ప్రాణమే పోయినట్టుంది. అయిపోయిందా? అయిపోయింది అక్కడ. ఓకే ఓకే అనిత, నైస్ టాకింగ్ టు యూ. ఏదైనా హీరో పాట కోసం కాల్ చేసావా? వెళ్ళిపోయావా? బర్త్డే ఉంది అందుకని. మరి చెప్పాలి కదమ్మా, నేను అడిగే వరకు చెప్పకపోతే నేను బై బై చెప్పేస్తా. చెప్పు. మా ఫ్రెండ్ పేరు అక్క, మా ఫ్రెండ్ పేరు సుష్మిత అక్క. సుష్మిత బర్త్డే ఈరోజు. విషెస్ చెప్పేసాయి మరి. హ్యాపీ బర్త్డే సుష్మిత. సుష్మిత నీ ఫ్రెండ్ నంద్యాల నుండి కాల్ చేసి మరి విషెస్ చెప్తోంది. అనిత హ్యాపీ బర్త్డే టు యూ మా గుడ్ మార్నింగ్ లైవ్ షో తరఫు నుండి అండ్ మీ ఫ్రెండ్ అనిత నుండి స్పెషల్గా. బాబాయ్, టేక్ కేర్ అనిత. హాయ్, గుడ్ మార్నింగ్. హలో మ్యామ్. హాయ్, ఎవరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి? అద్దంకి. అద్దంకి నుండి కాల్ చేస్తున్నారా? ఎక్కడిది? ఒంగోలు దగ్గర? ఒంగోలు. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను క్యాజువల్ ప్రైవేట్ జాబ్ ఒకటి చేస్తుంటాను. ఏంటండి ప్రైవేట్ జాబ్ చేస్తూ పట్టించుకోవట్లేదా? ఏదోలే అన్నట్టు చెప్తున్నారు. ఏదైనా జాబే, మన ఎఫర్ట్ మనం పెట్టాలి కదా. అంతే మేడం. ఓకే. ఏంటి, ఏదైనా పెద్ద జాబ్ కొట్టాలనే థాట్ లో ఉన్నారా? అంతేం లేదు, క్యాజువల్ ఇప్పుడుంటే లైఫ్ ఉంటే చాలు. హాయిగా ఉంది ఇప్పుడు. మీ ఊరు దగ్గరేనా జాబ్ కూడా? ఇంటి దగ్గర నుంచి వెళ్తాను మేడం. సూపర్ అసలు. ఓకే, ఈ లైవ్ షో ఈ రోజే చూసారా? లేదు మేడం, ఇంత ముందు కాల్ చేశాను. కాల్ చేశారు, నేను ఎలా మర్చిపోయానబ్బా. అద్దంకి శ్రీనివాస్ గారు. ఓకే. ఏంటో చాలా మంది చేస్తారు కదా, ఎలానో మర్చిపోయింట. సామాన్యంగా గుర్తుంటది నాకు. ఏ హీరో ఇష్టం? ప్రకాశం డిస్ట్రిక్ట్ అని చెప్పాను, ఇప్పుడేమో అది మరి అలా కన్ఫ్యూజ్ చేస్తే ఎలా నన్ను? ఓకే ఓకే. ఏ హీరో ఇష్టం? నాకు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ వచ్చింది చూసారా స్టార్టింగ్ లో? స్టార్టింగ్ లో చూడలేదు నేను, జస్ట్ ఇప్పుడే మా సింగిల్ కాల్ కలిసింది, ఇప్పుడే జస్ట్ ఆన్ చేశాను. ఓకే, ఆల్మోస్ట్ టైం అయిపోయేటప్పుడు కాల్ చేశారు. పాసిబిలిటీ ఉంటే ట్రై చేస్తా. ఓకేనా? ఇంకోటి, టీవీ ముందు మా వైఫ్ చూస్తుంది, మా వైఫ్ చెప్పండి. చెప్పండి, పేరు చెప్పండి. ఏం చెప్పాలి? ఐ లవ్ యూ చెప్పనా మీ వైఫ్ కి? అది ఎప్పుడు చెప్తాను. ఓకే, ఏం చెప్పాలి మరి? నన్ను ఏడిపోద్దని చెప్పింది. అబ్బా, ఎంత భార్య బాధితులు. ఇది నిజమేనా ఏంటి? ఇక్కడ కాల్ చేసి మీ వైఫ్ మీద సెటైర్ వేస్తున్నారా? అస్సలు ఊరుకోం. ఓకే, పేరు చెప్పండి. లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు, మీ వారికి ఇంకా చాలా ఎనర్జీ ఉంది, బాగా ఏడిపించండి. నెక్స్ట్ టైం మీరు కాల్ చేయండి. ఓకేనా? నైస్ టాకింగ్ టు యూ. బాబాయ్, టేక్ కేర్.